మంత్రి సత్యకుమార్ ఎక్కడి నుంచో వచ్చి బయట వ్యక్తులతో ధర్మవరంలో రౌడీయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హైకోర్టు న్యాయవాది అంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 3 రోజుల క్రితం ఆయనపై సత్యకుమార్ అనుచరులు హరీష్తో పాటు మరికొందరు దాడి చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ అంజన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడారని, అందుకే మా వాళ్లు కొట్టారని అన్నారు. దీనిపై అంజన్ రెడ్డి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. సత్యకుమార్ రాకముందు మా తమ్ముడు ధర్మవరం బీజేపీ ఇన్ఛార్జ్ అని, తాను కూడా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేశానన్నారు. ఎక్కడి నుంచో వచ్చి సత్యకుమార్ గెలిచాక బయటి ప్రాంతాల వ్యక్తులతో రౌడీజం చేస్తున్నారన్నారు. సత్యకుమార్ ఎన్నికల అఫిడవిట్లో భార్య లేదని చెప్పారని, కానీ ఆయన భార్యగా త్రివేణి అనే మహిళ ధర్మవరంలో తిరుగుతున్నారన్నారు. దీని గురించే తాను ప్రశ్నించానని, ఇందులో తప్పేముందని అన్నారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే డిస్క్వాలిఫై అవుతారన్నారు. నా తప్పు ఉంటే చట్టపరంగా వెళ్ళాలి, కానీ దాడి చేసి పైగా నేను కులం పేరుతో దూషించినట్లు కేసులు పెడతారా అని నిలదీశారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, మేము కూడా ఇలాంటివి చాలా చూసి వచ్చామని అంజన్ రెడ్డి అన్నారు. దీనిపైన నిన్న మంత్రి గారు మన మిత్రుడు విలేకరులు అడిగితే ఆయన చెప్పిన మాటలు ఏమంటే, నేను ఒక వ్యక్తిని కులం పేరుతో దూషించినానని చెప్తున్నాడు. నేను ఎవరైతే కులం పేరుతో దూషించినాడని చెప్తున్నాడో ఆ వ్యక్తి కానీ, లేదంటే మంత్రి గారు కానీ ఆ వ్యక్తిని తీసుకొని వచ్చినా కూడా ధర్మవరంలో దుర్గమ్మ గుడి, చెన్నమ్మ గుడి, చెన్నకేశ్వర స్వామి గుడి, మరి లేదంటే ఇంక ఎక్కడైనా గుళ్ళకి రండి, నేను ప్రమాణం చేస్తా. మీరు ప్రమాణం చేస్తారా నేను దూషించినానని? నేను దూషించలేదని చెప్తా. ఆ వ్యక్తినే కాదు, నా మీద నేను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కాదు, నా జీవితంలో ఏ వ్యక్తిని కూడా నేను కులం పేరుతో దూషించడం కానీ అవమానపరచడం కానీ చేయలేదు. దీనికి నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ప్రమాణం చేసి నేను చెప్తానని చెప్తున్నాను. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి లేదంటే నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కదా, ధర్మవరం హాస్పిటల్లో గలాడ జరిగిందంటున్నావు. హాస్పిటల్ అనేది సీసీటీవీ సర్వైలెన్స్లో ఉంది. తీసుకొచ్చి నువ్వు బయటికి పెట్టి నేను తిట్టినానని చెప్పేసి ఏ వ్యక్తి నన్ను గొడవ పడినట్లుగానే అక్కడ నేను తిట్టలేదని చెప్తే నువ్వు ధర్మవరం శాసనసభ్యునిగా నువ్వు రాజీనామా చేస్తావని చెప్పి సత్యకుమార్ గారికి సందర్భంగా సవాల్ చేస్తున్నాను. లేదు, నేను తిట్టినానని చెప్పి నిరూపణ అయితే నేను ధర్మవరం నియోజకవర్గంలోకి మా సొంతూరైనా అడుగు పెట్టను. మీరు ఏం చెప్తే దానికి శిక్షకు నేను సిద్ధంగా ఉంటానని చెప్పి సత్యకుమార్ గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ఎలక్షన్ కమిషన్కి సత్యకుమార్ గారు ఇచ్చిన అఫిడవిట్ ఇదే. ఈరోజు మనము ఎవరైనా కానీ పబ్లిక్ ఎవరైనా కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సైట్లో ఎవరైనా కూడా అందరి అఫిడవిట్లు చూసుకోవచ్చు. దీంట్లో ఆయన ఏమని ఇచ్చాడు? స్పౌస్ అని ఉంది. స్పౌస్ అనే దగ్గర నిల్ అని ఇచ్చాడు, అంటే భార్య లేదు అని ఇచ్చాడు. ఆ భార్య లేదు అని అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తి ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫేస్బుక్లోను పత్రికల్లోనూ అన్నీ వచ్చినాయి. ఇవే త్రివేణి అనే వ్యక్తి అనే ఒక మహిళ ఆ యొక్క వచ్చేసి ధర్మవరంలో నేను ఆయన భార్యని చెప్పి గతంలో ప్రచారం చేసింది, ఇప్పుడు కూడా తిరుగుతున్నది. ఇదే ఆ యొక్క తిరుగుతుంది, మన పత్రికల్లో అన్నీ కూడా వచ్చింది, పత్రికలకి తెలుసు. అట్లాంటి వ్యక్తి నేను, ఆ యొక్క అంత మంచి వ్యక్తి, చూస్తానే మహాలక్ష్మి లాగా ఉంది, నువ్వు నాకు భార్య లేదు అని చెప్పేసి ఆయన ఇంతవరకు నా భార్య అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే ఇది ఒక మహిళగా ఆ యొక్క నువ్వు అవమానించినట్లు కదా. అయ్యా, నేను ఇప్పుడు కూడా నీకు అడుగుతున్నా, నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ ఇచ్చావు. త్రివేణి గారు నీ భార్య అని చెప్పేసి ఆ యొక్క ఏమో చెప్తున్నదే. నువ్వు ఎందుకు ఆమె నా భార్య అని చెప్పలేకపోతున్నావు? ఒకవేళ నీ భార్య కాదు అనుకో, ఆమెకు నాకు సంబంధం లేదు, నా భార్య కాదు అని చెప్పు, అయిపోయాడికి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. వై ప్రొలాంగ్ దిస్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్? నీ ఒక రౌడీలను పెట్టుకోను, ఇంకోటి పెట్టుకోను, నా కుటుంబ సభ్యులు అట్లా మాట్లాడినట్టు నేనేం మాట్లాడినా నీ కుటుంబ సభ్యుల నుంచి నిన్ను గురించి. కానీ నువ్వు భార్య లేదని ఎలక్షన్ కమిషన్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చావు. ఇచ్చిన దానికి నువ్వు ఆమె ఐక్యం ఉంది, మంచి మహాలక్ష్మి రాగా మంచిగా ఉంది. అట్లాంటి వ్యక్తి నువ్వు లేదు అని చెప్పడం అనే ఒక మహిళను అవమానించడం కాదా? చెప్పండి సత్యకుమార్ గారు. నేనేమన్నా మాట్లాడితే నేను దాని మీద నా మీద లీగల్ యాక్షన్ తీసుకోండి. ఒకవేళ నేను ఏమన్నా ఫేస్బుక్లో కానీ ఇంకోటి కానీ వ్యక్తిగతంగా నేనేమనంటే నా మీద లీగల్ యాక్షన్ తీసుకో. అంతేగాని రౌడీలను పెట్టి దాడి చేయిస్తావు నువ్వు. ఇది ఎంతవరకు నేను సమంజసము? ఒక భారత రాజ్యాంగం ఏదైతే నాకు ఫండమెంటల్ రైట్ ఇచ్చిందో దాని ప్రకారం నేను మాట్లాడుతున్నా. నువ్వు దాడి చేసినది ఒక వ్యక్తి మీద కాదు, గుర్తుపెట్టుకో సత్యకుమార్ గారు. ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక దాని మీద చేసావు. ఒక ఇంజనీర్ అనే వ్యక్తి ఎవరైనా ఎలా అయితే ఒక బిల్డింగ్ కట్టడానికి అన్నిటికీ ఎట్లా ఉంటాడో ఆ విధంగా ఒక లాయర్ అనే వ్యక్తి సోషల్ ఇంజనీరు. సమాజంలో ఏదైతే సమస్యలు ఉంటాయో వాటి అన్నిటి మీద మాట్లాడాల్సిన బాధ్యత ఒక లాయర్గా అందరి మీద ఉంది. మనమందరికీ కూడా తెలుసు, ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవచ్చు. గతంలో స్వాతంత్ర సమయంలో ఇక్కడ పనిచేసిన అనేక మంది నాయకులు అందరూ కూడా లాయర్లే. ఎందుకు? ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో లాయర్లు అందరూ మాట్లాడారు.
ఈరోజు నీకు రౌడీజం దౌర్జన్యంతో మాట్లాడలేదంటే నేను లాయర్గా నేను మాట్లాడుతున్నానయ్యా. మిగతా వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళ మీద ఎంతమందిని దాడి చేశావు? గతంలో నువ్వు సంక్రాంతి పండుగ రోజు ఒక సంక్రాంతి ముగ్గులు పోటీలు పెట్టిన రోజు నైటు ఒక కాలేజీ వ్యక్తి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళ తండ్రి మీద నువ్వు దాడి చేసి కాలేజీ గ్రౌండ్ వరకు తీసుకొని పోయి కొట్టింది నిజం కాదా? నిన్న కాక మొన్న గాంధీనగర్లో పానీపూరి వాళ్ళ దగ్గర గలాట పెట్టుకుని నిజం కదా? నీ యొక్క అనుచరులు ఎవరు నువ్వు ధర్మానికి వేరు ప్రాంతాల నుంచి డిప్లాయ్ చేసినావు, వాళ్ళంతా గలాట పెట్టుకున్నారు, అది నిజం కాదా? మొన్న నేను హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే నీ అనుచరుడు ధర్మాన్ని వ్యక్తి అదే వాటిలో గలాట చేసుకుని వార్డుల మీద నర్సుల మీద డాక్టర్ల మీద కొట్టడానికి పోయిండేది నిజం కాదా? నువ్వు ధర్మవరంలోను అనంతపురం నియోజకవర్గంలోను ఒక ఉమ్మడి నియోజకవర్గంలోను అన్ని చోట్ల నువ్వు రౌడీజాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నావు సత్యకుమార్ గారు. అదేవిధంగా ఆయన ఏమంటారు, మేము వైసీపీకి పనిచేసేవాళ్ళమంట. అయ్యా నేను వైసీపీకి పనిచేసే పని అయితే ఈరోజు వెంకటరామరెడ్డి అనే వ్యక్తి కాదు, నేను ఎమ్మెల్యేగా నిలబడినా వైసీపీకి పనిచేసేది అయితే నాకు డైవర్ట్ పాలిటిక్స్ చేసిన అవసరం లేదు. నువ్వు ఏదో డైవర్ట్ చేయడం వైసీపీ వ్యక్తులు అంటావు మమ్మల్ని. మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఒక హైందవ సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తులము, సత్య వరకు కూడా కాషాయంజనతో చేస్తాం. అట్లాంటి వ్యక్తుల్ని మేము స్థానికుల్ని మమ్మల్ని కాదని చెప్పేసి నీకు ఎవరెవరిన అనిమిషిస్టుల్ని వేరే ప్రాంతాల నుంచి వేరే జిల్లా నుంచి వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి నీ యొక్క పబ్బం గడుపుకోవడానికి మమ్మల్ని కాదంటావా నువ్వు? మేము వైసీపీ వాళ్ళని అంటావా? నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి సత్యకుమార్ గారిని అడుగుతున్నా. అయ్యా నువ్వు ఒకసారి మా చరిత్ర చూసుకో, మా కుటుంబ చరిత్ర చూసుకో, ఒకసారి మాట్లాడే ముందు అట్లాంటివి తీసుకొని మాట్లాడు. నువ్వు నీకేదో వచ్చావు, నీకు నాన్ లోకల్లో ఎవరు ఏమో తెలీదు, నీకు తెలియకుంటే తెలిసిన వ్యక్తులను పెట్టుకొని మాట్లాడాలా కనుక్కొని. అది లేదు ఇది లేదు నీకు. ఏదో గతంలో మనకు పల్లెలో సామెత ఉంది, చింతకాయలు అమ్మే వాళ్ళకి సిరిమానం వస్తే మళ్ళీ చింతకాయలు చూస్తే ఇదేం కాయలు వంకర టింకర కాయలు ఉన్నాయి అని అట్లా. ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. అంటే నీకు కొంచెం మంత్రి పదవి వచ్చాక మేము ఎవరో నీకు తెలియకుండా పోయిందా? ఏం మాట్లాడతారండి సత్యకుమార్ గారు? కొంచెం మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి ఎవరు ఏమి ఎట్లా అనేది. నువ్వు ఏదో ఈరోజు దాడి చేసి మేము బీజేపీ పార్టీని మేము ఇంకోటి వదిలిపోయే ప్రశ్న కాదు. నువ్వు ధర్మాన్ని ఎవరైతే స్థానికేతరులను ఎవరినెవరిని తెచ్చినావో వాళ్ళందరినీ కూడా నువ్వు దయచేసి బయటికి పంపించేసి స్థానికులను పెట్టుకోవా. ఈ సత్యసాయి జిల్లాలో కానీ ధర్మాన్ని స్థానికంగా నీకు కార్యాలయంలో పనిచేసేకి పనికొచ్చే వ్యక్తులు ఎవరు లేరా? అంత నీచంగా ఉన్నామా మేము స్థానికులము? ఏం మాట్లాడుతుంటారు? వీళ్ళందరినీ తెచ్చుకో, నీకు తెచ్చుకో, నీకు పని చేయలేరా? నీకు పని చేయలేకుంటే నువ్వు మంచి వాళ్ళని పెట్టుకో, నీకు నమ్మకమైన వాళ్ళని మంచి వాళ్ళని పెట్టుకో, మీ బలాలను పెట్టుకోవాలని చెప్పలేదు కదా. అంటే మా స్థానికులందరినీ అవమానించడం కదా. ధర్మవరం నియోజకవర్గంలో మా దగ్గరికి వచ్చి మేము మా ఓట్లతో నువ్వు గెలిచి మా ప్రజల్నే మమ్మల్ని అవమానిస్తావు నువ్వు. ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలా. ఇది చేసుకుంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ధర్మవరం నియోజకవర్గంలో ఎవరైతే ఈరోజు ఏబీవీకి సంబంధించిన పూర్వ కార్యకర్తలు కానీ ధర్మాన్ని స్థానికంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ జిల్లాలో ఉన్న బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ జెండాలే పట్టుకొని ధర్మాల్లో నియోజకవర్గంలో తిరక్కోకుండా అడ్డుకునే పరిస్థితి అంతవరకు తెచ్చుకోవద్దని చెప్పేసి సత్యకుమార్ గారికి సలహాలు సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఆయన ఇంకొక మాట కూడా అంటున్నాడు, విషయాలు మాట్లాడినాను అన్నాడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంటే నువ్వు పబ్లిక్గా చెప్పి ఇది మాట్లాడినవా ఇది తప్పు అని పిలిచి మాట్లాడు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. లేదు అనుకో, దానికి ఒక సిస్టమ్ ఉంది ఆర్గనైజేషన్లో. ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెద్దలను కలుపుదాం, మాట్లాడదాం, నువ్వు రా, నేను వస్తా, విభాగం పిలుస్తావా, ప్రాంత ప్రచారకులను పిలుస్తావా, లేదు ఒక ప్రాంత బీజేపీ ప్రాంత సంఘటనామతిని పిలుస్తావా, మేము వస్తాం ఎవరు ఉన్నామో అంతా. నిన్ను అవమానించినట్లు ఏమని ఉంటే నువ్వు చెప్పు. దాని మీద నువ్వు ఏం చెప్పినా నిన్న పెద్దలు ఏం చెప్తే దానికి నిర్ణయం కట్టుబడి ఉంటా. అంతేగాని ఎలక్షన్ కమిషన్కి ఒక అఫిడవిట్ ఇచ్చి నాకు ఒకటి ఇచ్చి ప్రజలకు ఒకటి చెప్తానంటే మాత్రం ఒప్పుకునే ప్రశ్న లేదు. మనం నువ్వు చేసే వ్యక్తి నీ నీకు సంబంధించిన విషయం కాదు, ఇది ఆర్గనైజేషన్కి సంబంధించిన విషయము. ఎందుకంటే నువ్వు ఒక బాధ్యతలో ఉన్నావు, ఆర్గనైజేషన్ నీకు ఒక బాధ్యత ఇచ్చింది. అది చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సత్యకుమార్ గారికి తెలియజేస్తున్నా. అయ్యా ఇది నా వరకే పోయింది దాడి అనేది. మీరు కావాలంటే మా ఊరి గురించి కానీ మా ఫ్యాక్షన్ ఎట్లాంటిది ఆ ఊరు అనేది కనుక్కోండి. మేము కానీ దాడులు చేయాలనుకుంటే నువ్వు కానీ ధర్మాల్లో తిరగలేవు, నువ్వు నీ అనుచరులు కానీ నీ అనుచరులు ధర్మంలో ఉండలేరు, మేము దాడులు చేయవు. కానీ అది మా నైజం కాదు. గతంలో కూడా మా మీద అనేక పర్యాయాలు మేము విద్యార్థిగా ఉన్న సమయంలో కానీ అనేక సార్లు మా మీద అనేక ఇట్లాంటి దాడులు జరిగాయి. దాడులు, కేసులు, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు ఇవన్నీ మాకేం కొత్త కాదు. దీనికి అన్నిటికీ మేము తాటాకు చెప్పులకి భయపడిపోయే కుందేళ్ళం కాదు. మేము కూడా అక్కడి నుంచినే వచ్చిండే వాళ్ళము. నువ్వేదో 6 నెలల్లో సంవత్సరం ఏవీపీలో పనిచేసావు, ఆ తర్వాత ఏదో కేసుల్లో ఇరుక్కున్నావు, ఆ తర్వాత హిందీ వస్తుందని వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయావు. మాది పంపించింది కూడా ఏవీపీ నాయకులే. ఆ తర్వాత నువ్వు ఏదో వచ్చింది చెప్పేసి ఈరోజు ఏదేదో మాట్లాడతానంటే దానికి ఒప్పుకునే ప్రశ్నే లేదు. స్పౌస్ అనే కాలంలో నాకు భార్య లేదు, 2 డిపెండెంట్స్ కూతురు కొడుకున్నారు మాత్రమే అని చెప్పాడు. దీని ప్రకారం చట్ట ప్రకారం ఏంటంటే ఆయన భార్య లేనప్పుడు ఎవరైనా ఎలక్షన్ కమిషన్కి తప్పుడు అఫిడవిట్ ఇస్తే ఆయన చట్ట ప్రకారము ఆయన ఆ తర్వాత తప్పుడు అఫిడవిట్ అని తేలితే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పే అది కోరే అధికారము, చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. ఆయన ఒక నాయకుడు.
ఆయన గతంలో బీజేపీ పార్టీకి జాతీయ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి, సొసైటీలో మోరల్గా అందరికీ ఐడియల్గా ఉండాల్సిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి నేను తప్పుడు అప్పుడవిట్ ఇస్తాను, అప్పుడవిట్లో ఒకటి చెప్తాను, నాకు భార్య ఉందని చెప్తే ఇది ప్రజలందరినీ తప్పుదో పట్టించడమే. కాబట్టి అది నాకు అట్లా చేయకూడదు, నువ్వు కరెక్ట్గా ఉండాలనేది నా ఉద్దేశం. అంతేగాని వాళ్ళని ఎవరిని అవమానించాలనో వాళ్ళ కుటుంబ సభ్యులను అవమానించాలనో ఇంకోటి అనేది నా ఉద్దేశం కాదు. అదేవిధంగా ఈ ధర్మాన సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళు ఏం చేయలేదో వాళ్ళకి సంబంధించిన వాటిని ఎండగడతా వచ్చాను. ఆయన తప్పుడు అప్పుడవిట్ ఇచ్చాడు, ఇట్లా ఉండకూడదు, కరెక్ట్గా నువ్వు ఉంటే ఇప్పటికైనా చెప్పండి నీకు బాధ ఉందని చెప్పి ఇట్లా అడిగాను. దీనికి ఆయన డెఫర్ అయ్యాడు, విభేదించి ఆయన అనుచరులతో నా మీద దాడి చేశాడు. అంతేగాని దానికి సంబంధించి నాకు ఆయనకి ఏమి వ్యక్తిగతంగా ఏమి విభేదాలు లేవు.